ఒక్కొక్కటిగా త్వరలోనే చేసుకుంటూ పోతున్నారండి. గవర్నమెంట్ వచ్చిన సంవత్సర కాలంలోనే దాదాపు 65,000 ఉద్యోగాలు వేసినటువంటి చరిత్ర తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. రాబోయే రోజుల్లో కూడా ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రతిదీ అంచెలంచెలుగా చేసుకుంటూ పోతారని అనుకుంటున్నాను. ఇప్పుడు డబ్బులన్నీ డైవర్ట్ చేస్తున్నారంటే రకరకాల వదంతులు సృష్టించేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏది వైరల్ అయితే దానిపైన వైరల్, అది అబద్ధ బూటకపోయి అయినప్పటికీ కూడా దానిపైన వైరల్ చేయడానికి చాలా మంది దుష్టశక్తులు ఉంటాయి. అది కామను. ఊరైనాక మనకు పర్యాణ వాళ్ళు ఉంటారన్నది ఎంత నిజమో, ఇది కూడా చాలా మంది చాలా రకాలుగా విష ప్రచారాలు చేస్తారనేది చాలా నిజం. అది అసలు ఇది ఎంత ఫన్నీ ఉందంటే, కేసీఆర్ అనేటటువంటి ఆయన అసెంబ్లీకే రాలేదు. కేటీఆర్ ఆయనకు ప్రశ్నలు అడిగేటటువంటి నైతికత అసలు హక్కే లేదు కేటీఆర్ అసలు సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కొంత హరీష్ రావు గారు బాగా మాట్లాడతారు అనుకున్నాం, కానీ వారు కూడా కేటీఆర్ లాగానే తయారైనారు ఈ మధ్యలో. కాబట్టి పొంతన లేనటువంటి ప్రశ్నలు, పొంతన లేని సమాధానాలు ఈ ప్రభుత్వానికి ఎట్లయితే మంచి పేరు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ఉంటున్నారు తప్ప, వాళ్ళు 40-50 సంవత్సరాలటువంటి పెద్ద అయినటువంటి అనుభవం ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం ఇస్తారని అనుకున్నాం, కానీ వాళ్ళు ఎటువంటి అనుభవం ఇవ్వకపోగా ఫామ్ హౌస్కే పరిమితం కావడం అనేది ఈ రాష్ట్రానికి చాలా దురదృష్టకరమైనటువంటి చర్య. ఏది ఇప్పుడు ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఆ 2.5 సంవత్సరాల కాలంలోనే చాలా వరకు ప్రీ బస్ నుంచి ఇప్పుడు మిగిలింది ఏంటంటే, సిలిండర్ ఇచ్చినారు, 500 సిలిండర్ ఇచ్చినారు, రుణమాఫీ అయింది, 200 యూనిట్ అది అమలు అవుతుంది. రకరకాలుగా ఫ్రీ బస్ ఫస్ట్ చెప్పారండి, ఫ్రీ బస్ కూడా అయితేనే ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చేసుకుంటూ పోతుంది. ఇక మిగిలింది ఏంటంటే, గృహజ్యోతి పథకం కింద ప్రతి మహిళకు 2,500 అనే స్కీమ్ నాకు తెలిసి అదొకటి మిగిలినట్టుంది. అది కూడా రాబోయే రోజుల్లో చేస్తారని మనం చూస్తూ ఉన్నాం. ఇంకో తులం బంగారం కూడా అది సమయం ఉందంటే, దాన్ని కూడా ఆ తులం బంగారం కూడా రాబోయే రోజుల్లో చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కవిత గారు అంటే, ఇప్పుడు కవిత గారు పార్టీ పెట్టడము, వాళ్ళు ఇంకా ప్రజల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి, ఇంకా బీసీలని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు బీసీలకు, దళితులకు, బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి పని ఏదైతే ఉందో అది చెప్పుకోకుండా ఇంకా మాకు ఇంకా అవకాశం ఇవ్వండి, మేము ఇంకా పూర్తి స్థాయిలో చేయలేదు ఇంకేదని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం ఏదైతే ఉందో, కేవలం అది కల్వకుంట్ల కుటుంబానికే అది సాధ్యం. వెనకలేరు ముందలేరు అంటే, వచ్చినటువంటి ఆడపడుచు శర్మిలమ్మ ఒక పార్టీ పెట్టిండే ఇంటి గతంలో తెలంగాణలో, వైఎస్ఆర్టీపీ అని. ఆమె కూడా ఆంధ్రాకు పరిమితం చేసిండ్రు. ఇక్కడ ఆడపిల్ల మన జయలలిత లాగానో ఇంకోలాగానో ఇక్కడ చేద్దామని చూస్తారు, కానీ ఇక్కడ ఎవరికి సాధ్యం కాదు. అది మరో జయలలిత, మరో పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ కావాలని వాళ్ళ కళలు కంటున్నచ్చు, కానీ అది కేవలము వాళ్ళ కళలు మాత్రమే, కానీ ప్రశ్నించే నైతిక హక్కే లేదు అసలు వాళ్ళు. ఓకే, మరి బీజేపీ కూడా ఎటువంటి కార్యక్రమాల్లో కానీ ప్రజల గురించి ఎక్కడ పోరాడని బీజేపీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తప్పు చూపిస్తుంది, దాని గురించి ఏమంటారు? రేవంత్ రెడ్డి గారిని తప్పు చూపించేటంటే కంటే ముందు, రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చినటువంటి 2.5 సంవత్సరాలు, గతంలో 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇది మొత్తం మనం పర్సంటేజ్ రూపంలో మనం బేరీజ్ వేసుకున్నట్లయితే ప్రజలకు అప్పుడే అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఎన్నో హామీలు ఇచ్చి బీజేపీ నల్లధనం తీసుకొస్తామని చెప్పి, నల్లధనం ఎవరి అకౌంట్లో 15 లక్షల ఖాతాలు పడతాయని ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న నిరీక్షణ మిగిలింది తప్ప వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. ప్రతి సంవత్సరము అంటే ఇప్పుడు 12 సంవత్సరాలు అయిన దగ్గర ప్రతి సంవత్సరము 1 కోటి ఉద్యోగాలు దేశంలో కల్పిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి కూడా మాట తప్పినటువంటి దుర్మార్గమైన పార్టీ ఏదైతే ఉందో అది కేవలం బీజేపీ పార్టీ. 14 సంవత్సరాలు అంటే 14 అంటే దగ్గర 30 కోట్ల ఉద్యోగాలను ఈరోజు భారత దేశ ప్రజలకు ఈరోజు బాకీ ఉన్నారు వాళ్ళు. మరి తులం బంగారం ఇస్తారన్నాడు రేవంత్ రెడ్డి. తులం బంగారం అంటే ఎంతసేపు ఇతర పార్టీలు, జాతీయ పార్టీలు అయినా ప్రాంతీయ పార్టీలు అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చుకోకపోగా తప్పించుకునే ప్రయత్నం చేసినా, కానీ కేవలం ఈ ఒక్క అంశాన్ని పట్టుకొని ఈ మహిళలకు 2,500 పథకం కానీ, తులం బంగారం పథకం, ఈ రెండే మిగిలిన నాకు తెలిసి ఒక సగటు సామాన్య ప్రజానికంగా నేను ప్రజలకు చూసినప్పుడు ఈ రెండు ఇస్తే
ఇక దాదాపు అన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేసినటువంటిది అయితే అంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చినట్టే ఇచ్చి డబుల్ రేట్లు పెట్టింది కదా మగవారికి, దాని గురించి డబల్ రేట్లు ఏం పెట్టలేదండి. ఆ డీజిల్ పెట్రోల్ కేంద్ర ప్రభుత్వం మన పైన అనేక బాధలు బాధిన తర్వాత వాటిని తట్టుకోలేని పరిస్థితుల్లో కొంత అటు ఇటు చేసేటటువంటి క్రమంలో ఎప్పుడు జరిగేటటువంటి ప్రాసెస్లో ఇప్పుడు ఈ కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏమి ఛార్జీలు పెరగలేదు. గత 10 సంవత్సరాలు ఆర్టీసీని చిన్నభిన్నం చేసి నిర్వీర్యం చేసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళకు మాట్లాడే హక్కు లేదు. వాళ్ళు ఎన్నోసార్లు పదుల సంఖ్యలో పెంచిండ్రు, కానీ అధికారంలో వచ్చినటువంటి 2.5 సంవత్సరాల్లో కేవలం ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ పార్టీ పెంచడం జరిగింది. ఓకేనా. ఇంకోటి కవిత గారు కూడా పార్టీ పెడుతున్నారు. నేను 23rd అనౌన్స్ చేశాను. నేను అక్కడ మాట్లాడే స్పీచ్కి కాంగ్రెస్ పార్టీ ఊచాలు కదులుతాయని అన్నది ఒక మాట, దాని గురించి ఏమంటారు? ఇది ఎట్లా ఉందంటే కుంటోడు ఏమంటాడు, నేను లేస్తే నువ్వు వస్తావంటాడు. ఆయన లేవనికలి ఈయన రావనికలి. కవితకు అట్లా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇది ఆమె పార్టీ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో ఎంతమందిని గుంచుతుందో ఎంతమందిని లాగుతుందో అప్పుడు చూడాలి. కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఇతర పార్టీల గురించి కానీ మాట్లాడే కంటే ముందు మనం పార్టీ పెట్టినప్పుడు కవితక్క ఎట్లా ముందుకు వస్తుందనే దాన్ని బట్టి మనం విమర్శిద్దామని చెప్పి మేము ఇంకా సహనం పాటిస్తున్నాం. ఆమె అట్లే మాట్లాడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు కదులుతున్నాయి, వీళ్ళు కదా ఎవ్వరు కదలరు, ఏం కాదు, అక్కడ ఏం లేదు, అంత దొందే. మా బీఆర్ఎస్ పార్టీ దొందు ఎట్లయిందో కవితక్క పార్టీ కూడా ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ ఆ మాట నేను పార్టీ పెట్టకముందు విమర్శించడం కరెక్ట్ కాదు కాబట్టి ఇంకా కవితక్కకు సమయం ఇద్దామని ఆలోచనలో మేము ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్తే అన్న. ప్రస్తుతానికి తెలంగాణలో గవర్నమెంట్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ ఇస్తా అని ఇప్పుడు కూడా ఇవ్వలేదు, ఏమంటావు దాని గురించి? ఏ గవర్నమెంట్ అయినా అట్నే చేస్తుంది కదా. ఏ గవర్నమెంట్? బీఆర్ఎస్ మంచిగానే చేసింది కదా. అన్ను అనుకుంటే ఎట్లా? అందరూ అదే అనుకోవాలి కదా. ఒక్కదానం అనుకోగానే కాదు కదా. ఒక్కదానం ఓటేస్తే గెలవలే, అందరూ ఓట్లు ఇస్తేనే గెలిచారు. ప్రతి ఒక్కరు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ యావత్ భారతదేశం మొత్తం అందరూ 99.75% ఎక్కువ ఓట్లు ఇస్తేనే గెలిచారు. అవునా కదా? ఏ ప్రభుత్వం చేయలేదు నన్ను అడిగితే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేయలే. వాళ్ళు చెప్తారు చేయరు, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు కూడా చెప్తారు అరే ఈ ప్రభుత్వం చేయలేదు రా పోయి, మా ప్రభుత్వం వస్తే మంచిగా చేస్తారు పోయి అంటాడు. వాడు చేయడు. మళ్ళీ ఆడు మనకేందంటే వీడు చెప్పిండు చేయలేదు దొంగ పాడుకోని మనకు కోపం వస్తుంది. ఈ మీద కోపం మళ్ళీ వేరే వాడు ఏదో ప్రభుత్వం రావాలి కదా, మళ్ళీ వాడిని గెలిపిస్తాం, మళ్ళీ వాని మీద కోపం వస్తుంది, ఈయన గెలిపిస్తాం, ఈయన మీద కోపం వస్తుంది, వాడిని గెలిపిస్తాం. అదే మన పనిగా. వాళ్ళు చేసేది ఏం లేదు. అంటే ఎన్ని రోజులు ప్రభుత్వం అంటే ఇప్పుడు ఫస్ట్ ఇంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, నేను ఏ పార్టీ సంబంధం లేదు, నేను న్యూట్రల్ జనరల్, ఏ పార్టీ సంబంధం లేదు, ఏ పార్టీకి అనుకూలం లేదు, వ్యతిరేకం లేదు. కానీ నేను చెప్తున్నా, నేను పొలిటికల్ సైన్స్ చేసి MBA, నేను పొలిటికల్ ఎక్కువ ఫాలో అవుతా. అందు గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు ఉన్నది కదా, KG to PG ఉచిత విద్య అని చెప్పిండు. ఇచ్చిండా చెప్పు? మీరు అన్నారు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అన్నావు కదా, ఏం చేసింది? బీఆర్ఎస్ చేసింది అని నేను అన్నది. KG to PG ఉచిత విద్య అని చెప్పిండు. ఎవరు? కేసీఆర్ గారు. చేసిండా? చేయలేదు. చెప్పు, చేసిందా చేయలేదా? క్వశ్చన్ వేసిన ఆన్సర్ చెప్పాలి కదా. నీకు క్వశ్చన్ వేసిన నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. దళితులందరికీ 3 ఎకరాల భూమి అన్నాడు. గిరిజనులకు SC ST గిరిజన వాళ్ళకి అందరికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. ఇచ్చిండా? రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిండు? ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు. ఇచ్చిండా? కావల్ కుక్కలాగా చెప్పేది నువ్వు, కావల్ కుక్కలాగా ఉన్నాడా? ఆయన లేడు, ఆయన చెప్పింది చేయలేదు. అందుకని ఆయన మీద కోపం వచ్చింది, రేవంత్ రెడ్డి నాకు ఇచ్చింది. రేవంత్ రెడ్డి చేసేలా పని ఈయన కూడా చేస్తలే, మళ్ళీ ఇంకొక అదే. వాళ్ళు చేసేది ఏం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినా చేయదు, ఆ ప్రభుత్వం చేయలేదు, ఏ ప్రభుత్వం చేయదు. మన డిమాండ్ ఏంటంటే ఆయన అది ఇస్తా ఇది ఇస్తా, మనకు కావాల్సింది అది ఇది ఏది కాదు. మనకు కావాల్సింది ఏంటంటే ఉచిత విద్య కావాలి. ఎవడన్నా చెప్తున్నాడా నాకు ఓటయ్యి మీకు ఉద్యోగం వచ్చిందాక నాదే బాధ్యత, ఉచితంగా చదువుకోండి, మీరు ఏ కాలేజ్ కన్నా పోండి. గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి కదా మరి తెలంగాణలో, గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి కదా. గవర్నమెంట్ ప్రైవేట్ అనట్లే నేను, ఓవరాల్ గా నువ్వు ఎక్కడ పోయి చదువుకో ఉచితంగా, ఫ్రీ. ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలి. ఈ రెండు చేయమని దమ్ముంటే ఏ పార్టీ అన్నా కానీ ఏ ప్రభుత్వం అన్నా కానీ చేయరు. ఎందుకంటే ఎక్కువ ఆదాయం వచ్చేది అంటే ఇక్కడ నుంచి చదువు నుంచి వస్తుంది, వైద్యం నుంచి వస్తుంది. వాళ్ళ వాటా వాళ్ళకు వస్తుంది. ఇటు కాలేజీ నుంచి కాలేజీలు అనేవారి కాలేజీలు అన్నీ ఎవరి కాలేజీలు ఎవరి? వాళ్ళ ఎమ్మెల్యేలే, వాళ్ళ ఎంపీలే, వాళ్ళ మినిస్టర్లే. ఈ హాస్పిటల్ అన్నీ ఎవరి? వాళ్ళ ఎమ్మెల్యేలే, వాళ్ళ మినిస్టర్లే, వాళ్ళే కథ. అట్లా అందు గురించి ఇప్పుడు హైడ్రాన్ తీసుకొచ్చారు. ఎవరి కొలు కొడుతుర్రు?
నీలాంటి వాళ్ళవి నాలాంటి వాళ్ళవి కూలగొడుతున్నారు. మినిస్టర్లు లేవా, ఎమ్మెల్యేలు లేవా, ఎంపీలు లేవా, బోలెడని ఉన్నాయి. అందరు కబ్జా చేసింది ఎవరంటే నువ్వు కబ్జా చేయగలుగుతావా? నీకు దమ్ముందా? నువ్వు కబ్జా చేయగలుగుతావా? నీకు దమ్ముందా? నాకు దమ్ముందా? ఎవరికి దమ్ముందా అంటే ఎమ్మెల్యేలకు దమ్ము ఉంటుంది, ఎంపీలకు దమ్ము ఉంటుంది, మినిస్టర్లకు దమ్ము ఉంటుంది. అందు గురించి వాళ్ళే కబ్జాలు చేస్తారు. నువ్వు చేయలేవు, నేను చేయలేను. మరి అసలు వాళ్ళవి వదిలిపెట్టేసి పాపం పేదోళ్ళ కూల కొట్టడం బాగుంటుంది. అది మనం ఏం చేస్తాం? కేవలం ఓటర్లుగా మిగిలిపోతున్నాం అంతే. వాడు మనదే తప్పు, వాళ్ళ తప్పు కాదు. ఏం చేస్తలేడు కదా, ఏం చేస్తారని ఇప్పుడు అనడం కాదు. అప్పుడే ఓటు వచ్చినప్పుడు నాకేం చేస్తావు భయ నిలదీసే బదులు పోయి నువ్వు ఎంత ఇస్తావు? ఓ మా గల్లీకి రాలే కదా, వాళ్ళ గల్లీలో ఆమెకి ఎల్లమ్మకు చీరలు ఇచ్చిర్రు, 5,000 ఇచ్చిర్రు. మా గల్లీలకు ఎవరు రాలేరు అని చెప్పేసి వీళ్ళే పోయి ఆ గల్లీ వాళ్ళకి పోయి అయ్యి మా గల్లీకి రా, మా గల్లీకి రా అని తీసుకొస్తారు మన వాళ్ళు. అట్లాంటి ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీరు డబ్బులు ఇస్తున్నారు, నేను డబ్బులు ఇస్తున్నా, మీరు ఓట్లు ఇస్తున్నారు. నీకు నాకు రామ్ అడిగేది లేదు. ఇప్పుడు ఎవరో ఇగో ఫలాన్ని చేస్తారని నువ్వు చేయలేదని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చేసి నిలదీయమని చెప్పు, ఆ డబ్బులు తీసుకొని ప్రమాణం చేయమని చెప్పి ఇలా అనుమానం చేయద్దు కదా. ప్రమాణం చేయమని దేవుని మీద ప్రమాణం చేసి చెప్పాను. నేను ₹1 కూడా తీసుకోలేదు, మందు తీసుకోలేదు, బీరు తీసుకోలేదు, చీర తీసుకోలేదు, సార తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. నేను ఎవరిని ₹1 తీసుకోకుండా ఓటేసి వచ్చినని చెప్పని ఎవరు చెప్తారు? ఆంధ్ర కానీ తెలంగాణ కానీ లేరు. మనమే వాడికి ఎంత ఇస్తావా? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు 2,000 ఇస్తారన్నారు. మీరెంత ఇస్తారు? బీజేపీ వాళ్ళు 3,000 ఇస్తాం. 3,000 ఇస్తారా? మీరెంత ఇస్తారు? బీఆర్ఎస్ వాళ్ళు 4,000 ఇస్తాం. అట్లా వీళ్ళు కూడా బేరం ఆడతారు. మొన్న సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఏమైంది? నీకెన్ని ఇచ్చారు మొత్తం అన్ని పార్టీలు కలిపి? నువ్వెంత ₹1 కూడా తీసుకున్నాను. ఇవాళ హనుమాన్ జయంతి నేను ఒక్కడి ఉంటే ఒక్క ఓటుతో ఓడిపోతా. ఒక్కోటి అటు ఇటు చేసేస్తుంది అన్నిటిని. ఒక్క ఓటు కాడ ఏముంటది అన్న మెజార్టీ. మీరేం చెప్తారు? ఈయన బంపర్ మెజార్టీ తోటి గెలిచిండు, ఆయన బంపర్ మెజార్టీ తోటి గెలిచిండు అని చెప్పేసి మీరే అంటారు కదా. ఒక్క ఓటుతో పెద్దగా ఏం లేదు. ఏదో సాగు బతుకుల మధ్య గెలిచిండ్రు భయ అంటారు.